V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్. మహిళా సాధికారతకు బీజం వేసిన మహానుభావురాలంటూ సంతాపం. నూతన సచివాలయానికి భూమి పూజ చేసిన సీఎం కేసీఆర్. 400 కోట్లతో అతి త్వరలో అత్యద్భుతంగా నూతన సచివాలయం. సచివాలయ నిర్మాణాన్ని ఆపాలంటూ హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్. నేడు విచారిస్తానమన్న హైకోర్టు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ కు కాంగ్రెస్ అధిష్టానం యోచన. నేడో రేపో నిర్ణయం తీసుకోనున్న క్రమశిక్షణ సంఘం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. విజయ నిర్మల భర్త హీరో కృష్ణను కేసీఆర్ పరామర్శించారు. విజయ నిర్మల మరణానికి గల కారణాలు కుటుంబ సభ్యుల ద్వారా కేసీఆర్ తెలుసుకున్నారు. సినీ రంగానికి విజయ నిర్మల చేసిన సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నటిగా దర్శకురాలిగా విజయ నిర్మల అన్ని వర్గాలను మెప్పించారని కేసీఆర్ కొనియాడారు. కేసీఆర్తో పాటుగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, టీఆర్ఎస్ నేత కేశవరావు విజయ నిర్మలకు నివాళులర్పించారు. గురువారం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయ నిర్మల మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నాను. నానక్రమగూడలోని స్వగృహానికి విజయ నిర్మల పార్థివ దేహం తరలించారు. విజయ నిర్మల భౌతిక కాయానికి ఈరోజు అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు. పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు చేసినందుకు గాను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. 1-2 రోజుల్లో సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. గతంలో పార్టీ క్రమశిక్షణను రాజగోపాల్ రెడ్డి ఉల్లంఘించినప్పటికీ ఆయనకు, ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని ఏఐసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వెంటనే రాజగోపాల్ రెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ సమర్పించాలని టీపీసీసీ నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబాద్ నూతన సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం భూమి పూజ చేశారు. ప్రస్తుతం ఉన్న సెక్రటరియట్ భవన స్థానంలో 400 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సచివాలయం డి బ్లాక్ వెనుక భాగంలోని తోటలో కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కొబ్బరికాయలు కొట్టారు. మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్, ఇంద్రకరణ్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశవరావు, మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీష్ రావు, బాలరాజు, జీవన్ రెడ్డి, రాజయ్య, ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కేసీఆర్ పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు. హారతి అనంతరం ఆత్మ ప్రదక్షిణ చేసి శంకుస్థాపన గోతిలో పూజ ద్రవ్యాలు వేసి పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో తర్వాత ఎర్రమంజిల్లో నిర్మించ తలపెట్టిన నూతన అసెంబ్లీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఓషధయో దేవేభ్యస్త్రయుగం పురో మందాని భద్రో మహఘోషమం ధామాని సప్తదంబ అంబధామాని సహస్రముత గోరుహ అథాశతకృష్ణో
తెలంగాణ సచివాలయం కూల్చివేసిన నూతన భవనాలను నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్లతో అత్యాధునిక స్థాయిలో సరికొత్త సచివాలయం నిర్మించాలని కేసీఆర్ తలపోస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందంటూ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ సచివాలయం భవనాలను కూల్చివేయకుండా అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం సమీపంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనుమతులు లేని లేఅవుట్లను తొలగించారు అధికారులు. విశాఖ జిల్లా అనకాపల్లిలో పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్య కలకలం రేపింది. పంచదార్ల మురళి అనే వ్యక్తికి రవి అనే వ్యక్తికి గతంలో వివాదాలున్నాయి. రవిపై మురళి హత్యాయత్నం చేసినట్టు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఎప్పటికప్పుడు వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న అన్నదమ్ములిద్దరూ కలిసి మురళిపై కత్తితో దాడి చేసి గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతుడు నేర ప్రవృత్తి కలిగిన వాడు. పలు చోరీ కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు. హత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్టాల ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని మంత్రి వనిత అన్నారు. కృష్ణానది కరకట్ట విషయంలో టీడీపీ చేసిన అక్రమ కట్టడాలను చట్టాలను వ్యతిరేకంగా ఉండడంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని అన్నారు. ఆ స్థానంలో ఎవరు ఉన్నా సరే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను గ్రహించిన ప్రజలు టీడీపీ ప్రతిపక్ష హోదాను ఇచ్చారని అన్నారు. అవినీతికి పాల్పడిన టీడీపీకి కావాలనే వైసీపీపై విమర్శలు చేస్తోందని అన్నారు. వాళ్ళు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేస్తున్నారే తప్ప వాళ్ళు చేసింది తప్పు అని మాత్రం ఒప్పుకోవట్లేదు. మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని మనకి ఇచ్చారు. మనం అక్కడ చేసుకోవాల్సిన వర్క్ అంతా కూడా బిల్డింగ్స్ అవన్నీ కూడా మనకి కేటాయించడం జరిగింది. అవి 10 సంవత్సరాలు వాళ్ళు ఉపయోగించుకోకుండా ఇక్కడికి వచ్చేసి మేము సడన్గా వచ్చాము, మాకు ఇక్కడ ఎక్కడా ప్లేస్ లేదు, అందుకే ఈ ప్లేస్లో మేము ఈ కట్టడాలు కట్టామని కొంతమంది ప్రతిపక్ష నాయకులు నిన్న మాట్లాడడం నేను చూశానండి. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అధికారాన్ని ఎంతవరకు దుర్వినియోగపరిచారు, ఏ విధంగా దుర్వినియోగపరిచారు. నిన్న కొంతమంది రైతులు కూడా ఆ సంబంధిత పొలానికి మా పొలం ఆక్యుపై చేసి వాళ్ళు రోడ్డు వేసుకున్నారని చెప్పడం కూడా జరిగింది. మీరు మాకు ఇప్పుడు అది తీసేస్తున్నారు కనుక ఆ ప్రజావేదికని మా పొలం మాకు ఇప్పించండి అని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు నిజంగానే మా మీద బురద జల్లాలి అంటే మాకు అంటుకోదండి, అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర బురద ఉంది. ఆ బురదని చూసే ప్రజలందరూ కూడా ఈ రోజున మంచి తీర్పు ఇచ్చి వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళ ప్లేస్ ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేశారు. సో దాని గురించి ఈ రోజున వాళ్ళు రైతులను పక్కన పెట్టేశారు. అంటే రైతుల గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ నెల్లూరులో పెన్నా బ్యారేజీలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ ఆవిర్భవించిన సాగునీటి ప్రాజెక్టులను ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు బ్యారేజీలను వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడంతోనే పెన్నా బ్యారేజ్ నిర్మాణ పనులు పూర్తి కాలేదని, రైతాంగానికి ఎంతో అవసరమైన ప్రాజెక్టు ఏళ్ల తరబడి పూర్తి చేయలేకపోయిన పాపం టీడీపీదేనని అన్నారు. దాదాపుగా 12 ఏళ్లు గడిచినా ఇంతవరకు ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడం సిగ్గుచేటన్నారు. గత టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంలో విఫలమైందన్నారు. చంద్రబాబు నెల్లూరుకు వచ్చిన ప్రతిసారి పెన్నా బ్యారేజీని పూర్తి చేస్తామని చెప్పడమే తప్ప పూర్తి చేయించలేదని, గత ప్రభుత్వం సరిగా నిధులు విడుదల చేయకపోవడంతో పాటు బ్యారేజీ పనులపై నిర్లక్ష్యం వహించడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఏదైతే నేను ఫేస్బుక్, ట్విట్టర్లో
నా దగ్గరికి వచ్చి, ఎందుకంటే చూస్తున్నాం ఒక షాల్వా ఒక బొకే ఇస్తుంటాడు, అది దేనికి ఉపయోగం ఉండదు. షాల్వా తీసి పక్కన వేస్తాం, బొకే తీసి పక్కన వేస్తాం, మాడిపోతాం. అది ఇంచుమించు ఒక బొకే 300, షాల్వా 200 వేసినా కూడా 500 రూపాయలు ఖర్చు. దానికి సంబంధించి నేను ఫేస్బుక్లో ట్విట్టర్లో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ 200 300 ఒక సెకండ్ కూడా నా మీద ఉండదు పనికి దానికన్నా. ఆ 200 రూపాయలు నిజంగా మీరు అభిమానించి నా దగ్గరికి చేయాలనుకుంటే ఆ 200కి ఆ 300కు ఒక 10-5 బుక్స్ గానో లేదా పిల్లలకి సంబంధించిన కానీ ఇస్తే కనీసం పేద పిల్లలకి సంబంధించి ఆ బుక్స్ ఉపయోగపడతాయి అని చెప్పి నేను మెసేజ్ ఇవ్వడం జరిగింది. సంతోషం. ఈరోజు మార్నింగ్ నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేయగానే నిన్న ఒక పిల్లోడు, ఈరోజు శ్రీహరి దాదాపు ఒక 100 బుక్స్ని ఏదో నాకు శాలువా కప్పకుండా బొకే వల్ల ఖర్చు లేదని నేను చెప్పిన మాటకి కట్టుబడి గౌరవిస్తూ, ఎందుకంటే దీనివల్ల ఈరోజు నిజంగా అనిపిస్తుంది నాకు కప్పిన శాలువాలు బొకేలకి నిజంగా బుక్స్ ఇచ్చుంటే నెల్లూరు కార్పొరేషన్ చంద్రబాబు హయాంలో అంతా అవినీతేనని బీజేపీ నేత పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలు టీడీపీని తిరస్కరించారన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో స్పష్టం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి బీజేపీకి కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రత్యేక హోదా అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని ప్రజల అవసరాల కోసం ఉపయోగించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అనధికారిక కట్టడాలు ఎవరివైనా కూల్చేయాలని సూచించారు. బీజేపీ ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమని ప్రజలు గ్రహించారని తెలిపారు. కానీ బీజేపీ అధికారంలోకి రాదని చంద్రబాబు దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. మోదీని ప్రధాని కాకుండా చేయాలని విపక్ష పార్టీలన్నీ కలిసి కుట్ర చేశాయని మండిపడ్డారు. దాని గురించి విశ్లేషించి విపులంగా 5 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ చెప్తూనే వస్తుంది. ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాలన్నీ కూడా ప్రత్యేక ప్యాకేజ్ లో పొందుపరచబడింది. ఆర్థిక సంఘం కాన్స్టిట్యూట్ చేయబడింది కానీ వారి నివేదిక ఇవ్వలేదు. ఎన్నికలైన తర్వాత నివేదిక ఇచ్చింది. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు దాన్ని ఆమోదిస్తూ ఓటు వేశారు, దాన్ని స్వీకరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను పాత్రికేయుల ద్వారా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఒకటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టించవద్దు. మీరు సైతం ప్రత్యేక హోదా అంటూ అసెంబ్లీలో నిన్న మొన్న మీరు రెజల్యూషన్ పాస్ చేసినటువంటి విషయాన్ని ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అనేటువంటి పదాన్ని వాడలేకపోవచ్చు కానీ దాని కింద వచ్చే లాభాలన్నీ కూడా తిరుమల శ్రీవారిని హాకీ ప్లేయర్ రజని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి టోర్నమెంటు గెలిచిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటున్నానని రజని తెలిపారు. ఆలయ పూజలు తీర్థ ప్రసాదాలను అందించారు. ఎప్పుడు మేము టోర్నమెంట్ విన్ అయిన తర్వాత ప్లస్ క్యాంప్కి వెళ్ళే ముందు నేను మన స్వామివారి దర్శనం చేసుకుంటాను. స్వామి బ్లెస్సింగ్స్ తోటి నేను ఇంత స్థాయికి ఎదిగాను. సో ఫ్యామిలీ తోటి ఈరోజు దర్శనం చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మాకు 220 ఒలింపిక్స్ ఉన్నాయి. నవంబర్లో ఫైనల్ క్వాలిఫైయింగ్ రౌండ్ ఉంది. సో ప్రిపరేషన్ కోసం నెక్స్ట్ మంత్ నేను క్యాంప్కి వెళ్తున్నా. వెళ్ళే ముందు మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మేము 220 ఒలింపిక్స్ ఉంది నెక్స్ట్ ఇయర్. సో నవంబర్లో ఫైనల్ రౌండ్ ఒలింపిక్ క్వాలిఫైయింగ్కి జరుగుతుంది. సో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ యత్నం వివరాల్లోకి వెళ్తే మొయినాబాద్ మండల్ పరిధిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు చోరీ. గత రాత్రి చోరీకి గురైన ఏటీఎం సీసీ కెమెరాలు పూర్తిగా ధ్వంసం చేసిన దుండగులు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న మొయినాబాద్ పోలీసులు అండ్ బ్యాంక్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లా అద్దంకి, తాళ్లూరు, బల్లికురువ, నరసరావుపేట మండలాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అద్దంకి పట్టణంలోని పసుమర్తిపాలెంకు చెందిన చెల్లా సుబ్బారావును అద్దంకి పోలీసులు అరెస్టు చేశారు. అద్దంకి మండలం ధర్మవరం వద్ద మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్ కు పాల్పడగా అతను అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో ద్విచక్ర వాహనం స్టార్ట్ కాకపోవడంతో మహిళ అతని వద్ద ఉన్న చైన్ తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సింగరకొండ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లుగా ఒప్పుకున్నాడు.
దీంతో నిందితుడి వద్ద నుండి 4 బంగారపు గోల్డ్ చైన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. బంగారు చైన్లు విలువ సుమారు 3.16 లక్షలుగా ఉంటుందని దర్శి డీఎస్పీ నాగరాజు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన పోలీస్ సిబ్బందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. రెడ్ బాగా కనపడాలి ఎంకరేజ్ కదా చేశారు మన అద్దంకి దాని పరిసరాల్లో ఉండే అన్ని మండలాల్లో కూడా పొలాలకు వస్తున్న ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని మోటార్ సైకిల్లో వచ్చి చైన్ స్నాచింగ్స్, ఆ మహిళల మెడలో చైన్ స్నాచింగ్ జరిగే కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. దీని మీద ఒక అద్దంకి ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, ఒక కానిస్టేబుల్ కోటి, ఇదంతా ఒక టీమ్గా ఏర్పడి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు రాబడిన సమాచారం మేరకు సింగల్కొండ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడని తెలియడం జరిగింది. ఆ అనుమానాస్పద వ్యక్తిని వెంటనే వీరిపై అదుపులోకి తీసుకోవడం, అతన్ని విచారిస్తే అతని స్వాధీనంలో నుంచి ప్రస్తుతం ఉన్న సెక్రటరియట్ భవనాన్ని కూల్చివేయాలన్న ప్రభుత్వ వైఖరిని నిరసన సెక్రటరియట్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర బీజేపీ అధ్యక్షులు ఎమ్మెల్సీ రామచంద్రరావును హబ్సీగూడ వద్ద అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. సెక్రటేరియట్ కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ నిర్మాణం చేయడానికి భూమి పూజ చేయాల్సిందిగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం పట్ల భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సెక్రటేరియట్ దగ్గర మేము ధర్నా నిర్ణయించడం జరిగింది. గత అనుభవంతో ఇంట్లో ఉంటే అరెస్ట్ చేస్తారని చెప్పేసి మేము బయట వివిధ ప్రాంతాల్లో మేము వెళ్ళిపోతే మమ్మల్ని కూడా ఫోన్ల ద్వారా ట్రాక్ చేసి మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి ఈరోజు పోలీసు అంతా కూడా ఈ యొక్క ఎక్కడైతే నేను రాత్రి తలదాచుకున్నానో ఆ మొత్తాన్ని కూడా నిర్బంధం చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి వాతావరణం తెలంగాణలో ఏదైతే మేము నిరసన కూడా తెలపలేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారంటే మా ఫోన్లు ట్రాక్ చేసి మేము ఎక్కడ ఉన్నామని చెప్పేసి నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని కెమికల్ పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డగా 3 పరిస్థితి విషమంగా ఉందని తోటి కార్మికులు తెలుపుతున్నారు. మల్లాపూర్ సాలిస్లేట్ కెమికల్ పరిశ్రమలో గ్యాస్ పైప్ లైన్ పేలడంతో అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న 15 మందిలో 10 మంది గాయాల పాలవగా 3 పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరగడం సర్వసాధారణం అయ్యాయని తోటి కార్మికులు తెలుపుతున్నారు. రాత్రి 10 గంటల సమయంలో 100 కాలు రావడం జరిగింది. నాచారం పిఎస్ లిమిట్స్లో మల్లాపూర్ ఏరియాలో సాలిసిలైట్స్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని 100 కాల్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్స్కు సప్లై చేసే పైప్ లైన్స్ అది గాజ్ తోటి కూడుకొని ఉన్నది. దాంట్లో ప్రెషర్ ఎక్కువయ్యి బ్లాస్ట్ కావడం జరిగింది. ఇలాంటి అంటే ఫైర్ కాకుండా బ్లాస్ట్ అంతా ఆ స్ప్రింక్లర్స్ అంతా గాజ్ స్ప్రింక్లర్స్ అంతా జరిగే వర్క్ చేసే వర్కర్స్కి వచ్చేటప్పటికి ఒక మనిషి ఇక్కడ రక్తపు మడుగులో ఉన్నాడు. ఇదంతా బ్లడ్ వచ్చేసింది. ఇదంతా ఆయన తీవ్ర పరిస్థితిలో ఉన్నాడు. ఆయన అయితే గతం వాళ్ళందరికీ చేతులు, ఈ కాళ్ళు
కట్ అయినాయి. అది బాగా ఇదిగా ఉంది. అరగంట సేపు నేను ఇక్కడ నుంచున్నా, ఒక్క ఆటో రాలేదు. మనిషి ఎవరికి రెస్పాన్స్ లేదు. ఎవరికెవరకు ప్రైవేట్ ఆటో ఎవరిద్దరు డబ్బులు అన్న టైపులో ఉన్నారు. ఒక్కొక్కరు కంపెనీ వాళ్ళు లేరా? కంపెనీలు ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఎవడో బయట నుంచి తిడుతున్నాడు, ఒక్క సూపర్వైజర్ లేడు, ఎవడు పట్టించుకోడు, ఏంటి పొజిషన్ అది ఇది అని అన్నారు. ఇమీడియట్లీ నేను ప్రైవేట్గా రోడ్డు మీద వెళ్తూ చూసి హర్యానా మోబ్ లైన్చింగ్ కి విరుద్ధంగా ప్రొటెస్ట్ ని అడ్డుకున్నారు. చార్మినార్ పోలీసులు చార్మినార్ వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ పరిసరాల్లో నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని తెలిపిన పోలీసులు జార్ఖండ్ సే నిరసన కారణంగా చార్మినార్ వద్ద సౌజ్తోన్ పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారు. यहाँ चारमीनार के पास जो प्रोटेस्ट कॉल दिया गया है, ये हैदराबाद के पीपल की तरफ से प्रोटेस्ट है। जनरल प्रोटेस्ट कॉल दिया गया है यहाँ पे मुख्तलिफ लोगों ने। चूँकि हम लोग सोशल मीडिया पे देख रहे हैं कि जिस किस्म का पूरा माहौल नेशन में बनाया गया है और बनाया जा रहा है, तबरेज़ अंसारी की डेथ एक छोटा वाक़या नहीं है, बल्कि इस नेशन के अंदर सिक्योरिटी के ऊपर एक बहुत बड़ा सवाल उठता है। इंडिविजुअल की लाइफ के ऊपर बहुत बड़ा सवाल उठता है। राइट टू लिव या सिक्योरिटी ऑफ लाइफ एक कॉन्स्टिट्यूशन राइट है, राइट ऑफ डिग्निटी एक कॉन्स्टिट्यूशन राइट है। इसको सबोटाज किया जा रहा है। इसीलिए हम लोग यहाँ मुल्क भर के अंदर मुख्तलिफ जगहों पे पब्लिक प्रोटेस्ट कर रही है और उसी तरीके से यहाँ हैदराबाद में चारमीनार के सामने मुख्तलिफ जगहों से, ये किसी ऑर्गेनाइजेशन वगैरह के बिहाफ नहीं है, पीपल की वॉइस है। देखिए, जहाँ जिस डेमोक्रेटिक कंट्री के अंदर गवर्नमेंट लोगों के राइट्स को, लोगों के हुकूक పులివెందుల మండలంలోని నల్లపురెడ్డి గ్రామంలో బుధవారం కూలీ డబ్బుల విషయమై జరిగిన ఘర్షణలో 3 తీవ్ర గాయాలయ్యాయి. సంగీత లక్ష్మి, వల్లెపు చలపతి, పల్లెపు రమణయ్యల తలకులు గాయాలయ్యాయి. వీరిని పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై అర్బన్ సిఐ రామంజీ నాయక్ నల్లపురెడ్డి గ్రామానికి వెళ్లి సంఘటన గురించి విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సార్, నల్లపరెడ్డి పల్లె మాది. బంగారు ఇవ్వలేదని ఫంక్షన్కు వాళ్ళకు వచ్చి మా ఇంటి కింద దాడి చేసినారు సార్. మా వాళ్ళకు ఫంక్షన్ ఉంది, మాకు ఫంక్షన్ ఉంది అని అన్ని దానికి వచ్చి తాగి వచ్చి 8 మంది దాడి చేసినారు సార్. ఫస్ట్ ఒక అతను వచ్చాడు, మళ్ళీ 8 మంది వచ్చారు సార్. బంగారు ఇవ్వలేదని సార్. ముందు వాళ్ళ కాళ్ళకి ఆడికి ఫంక్షన్కి పోతానంట, బంగారు ఇవ్వలేదని. మాకు పెళ్ళి ఉన్నది సార్, ఈరోజు పెళ్ళి ఉంటే ఇవ్వలేదని వచ్చి రాత్రి తాగి వచ్చి కొట్టినాడు సార్. అంతే, బంగారు ఇవ్వలేదని. ఆయన పేరు చలపతి సార్, వల్లెపు చలపతి. ఏమవుతారు మీకు? ఏం కాదు సార్, సరి కుల్లచ్చులే అంతే. తిరుమల శ్రీవారిని టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చంద్రబాబుకి భద్రత తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జగన్ పాదయాత్ర సమయంలో పూర్తి స్థాయిలో భద్రత కల్పించామని, ఇప్పుడు చంద్రబాబుకి భద్రత కుదించడం సరికాదని అన్నారు. మనస్ఫూర్తిగా
నమస్కారాలు తెలియజేసుకుని అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో ఆయన కలకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటం జరిగింది. ఈ సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్ ప్రభుత్వం కుట్ర పన్నటం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్. మహిళా సాధికారతకు బీజం వేసిన మహానుభావురాలంటూ సంతాపం. నూతన సచివాలయానికి భూమి పూజ చేసిన సీఎం కేసీఆర్. 400 కోట్లతో అతి త్వరలో అత్యద్భుతంగా నూతన సచివాలయం. సచివాలయ నిర్మాణాన్ని ఆపాలంటూ హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్. నేడు విచారిస్తానమన్న హైకోర్టు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ కు కాంగ్రెస్ అధిష్టానం యోచన. నేడో రేపో నిర్ణయం తీసుకోనున్న క్రమశిక్షణ సంఘం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.